హల్లెలూయా. దేవనామానికి మహిమ కలుగుగాక. మీ అందరికీ నా ప్రియపూర్వకంగా అందరికీ బాగున్నారా? కృపయు సమాధానం కలుగుగాక. ఆమేన్. మరి ప్రియులారా, ఈ ఉపవాస దినమందు ఉపవసించి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడబోతున్నారు. అట్టి మాటలు చోటిగా మన హృదయంలో స్థిరపరచబడలాగా ప్రభువే మనకు సహాయం చేయగాక. ఈ దిన ధ్యానాంశం కోసం యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము 16వ వచనం. అమ్మా లైట్ అయింది. నాలుగవ అధ్యాయం 16వ వచనం. యోగ్దానులో నుండి యువతలకి రండని ఆజ్ఞాపించమని యెహోషువతో సెలవీయగా. దేవునికి మహిమ కలుగునుగా. నిజం పిల్లలు, ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా సాక్ష్యపు మందసము మోయు యాజకులకు యోగ్దానుల నుండి యువతలకి రండని ఆజ్ఞాపించుమని యెహోషువతో సెలవీయగా. యెహోషువ ఏమన్నాడు అంటే, యోగ్దానులో నుండి ఎక్కి రండని ఆ యాజకులకు ఆజ్ఞాపించాను. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లారా, ఇక్కడ మనం చదవబడిన ఈ లేఖన భాగాలు మనం చూస్తే కింద వచ్చిన కూడా రండమ్మా. 18వ వచనం. యెహోవా నిబంధన మందసము మోయు యాజకులు యోగ్దాను నడుమ నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అరికాళ్ళు పొడి నేలన నిలవగానే యోగ్దాను నీళ్లు వాటి చోటికి ఎప్పటి వలనే మరలి దాని గట్లన్నిటి మీద పొర్లి పారేను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఒక అద్భుతం, ఆశ్చర్యం ఇక్కడ జరిగింది. అద్భుతము, ఆశ్చర్యము జరిగింది. ఎట్లా అంటే, యెహోషువతో చెప్పాడు దేవతి దేవుడు వారు ఏమనంటే, యెహోషువ అదిగో ఆ యాజకులను మందసము మోస్తున్నా, నిబంధన మందసము మోస్తున్నా, ఆ యాజకులను ఆ యోగ్దాను నదిలోంచి ఎక్కి రమ్మనమని చెప్పు. దేవునికి మహిమ కలుగుగా. ఏం చెప్పాలి? యోగ్దాను నదిలో యాజకులు మందసం మోస్తూ అలా నిలబడిపోయారు. ప్రజలందరూ కూడా ఆరిన నేలన దాటి అద్దరికి చేరుకున్నారు. ఆరిన నేలన అద్దరికి చేరుకున్న ప్రజలందరూ కూడా నీళ్లు అటు ఇటు ఆ యోగ్దాను నీళ్లు ఏకరాశిగా నిలిచి ఉండగా ప్రజలందరూ కూడా ఆరిన నేలన ఆ యోగ్దాను దాటి అందరూ వెళ్ళిపోయిన తర్వాత దేవతి దేవుడు వారు సెలవిస్తారు, యెహోషువ ఇదిగో ఆ మందసము మోస్తున్న ఆ యాజకులను యోగ్దాను నదిలోంచి ఒడ్డుకి రమ్మను అంటున్నా. దేవునికి మహిమ కలుగుగా. ప్రజలందరూ దాటిపోయిన తర్వాత యోగ్దాను నదిలోంచి యోగ్దాను అద్దరు నుంచి ఇటువైపు. నిజమే పిల్లారా, ఆ కాలంలో ఆ యోగ్దాను ఎలా ప్రవహిస్తుందంటే ఎగువ నుంచి దిగువకి ప్రవహించేది. అంటే ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది, ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, ఆ కాలంలో గట్లు
అటు ఇటుగా గట్లు పొర్లి పొంగుతా ఉంది. ఎలా ఉంది యోగ్దాన్ని, ఎలా ఉందంటే సాఫీగా సాగట్లేదు, ఇది మామూలుగా వెళ్ళట్లేదు, గట్లు పొర్లి పొంగుతా వెళ్తా ఉంది. యోగ్దాన్ అనంగానే మరణం. దాంట్లో దిగిన వాడు చనిపోతాడని అర్థం. ఎందుకంటే ఆ ఫ్లోటింగ్ లో కొట్టుకుపోతూ ఉంటాడు. అది అంత ఉధృతంగా వస్తూ ఉంటది. అటు ఇటు గట్లు పొర్లి పొంగుతా వస్తుంది అని రాయబడి ఉంది. గట్టులు పొర్లి పొంగుతా వస్తుంది, అటు ఇటు కూడా గట్లు పొర్లి పొంగుతూ ఉంది. అంత ఉధృతగా వస్తున్న ఆ నీటిలోంచి ప్రభువారు ఏం చేశాడంటే ఒక అద్భుతం చేశాడు. యోగ్దాను నీళ్లు ఏకరాశిగా నిలిచబడ్డాయి. ప్రజలందరూ 6 నెలల అవతలకు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారంటే మన దేవాతి దేవుడు వారి తండ్రి వాగ్దానం చేసి, ఇదిగో నీకు నీ తర్వాత నీ సంతతికి శ్వాసముగా నేను కానాను దేశాన్ని ఇస్తున్నాను అని చెప్పి అబ్రహాముతో మాట చెప్పాడు, ఇసాకుతో అదే మాట చెప్పాడు, యాకోబుతోనూ అదే మాట చెప్పాడు. ఆయన ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణం చేసిన ఆ భూభాగం, ఆ దేశంలో అడుగు పెట్టడానికి యాకోబు యొక్క సంతతి 4 తరాలు గడిచిపోయింది. 400 తరాలు గడిచిన తర్వాత వారిని దేవుడు తీసుకొని వెళ్ళి అక్కడ నిలబెట్టడం కోసం యోగ్దాను అనే మరణము నుంచి వారిని విమోచించాడు. హల్లెలూయా. ఎందుకంటే కానాను, పాలు తేళ్లు ప్రవహించే కానాను అది. ఆ కానానులో దేవుడు కోరుకున్న కానాను అది. ఎందుకంటే ఆయన ముందుగానే చెప్పి ఉన్నాడు, ఇదిగో ఆ దేశంలో మీకు ఇవ్వబోతున్న భూభాగంలో మీరు పరిశుద్ధంగా ఉండండి, పవిత్రంగా ఉండండి, నా ఆజ్ఞలు, నా కట్టెలు, నా విధులను, నా విధి విధానాలను అనుసరించి నడుచుకోండి. మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుడినై ఉంటాను, మీ మధ్య నేను ఉంటాను అని చెప్పారు. అలాంటి భూభాగంలోకి వెళ్ళడానికి శ్వాసముగా ఇచ్చిన ఆ భూమిని స్వతంత్రించుకోవడానికి ప్రజలు వెళ్ళారు. వెళ్ళిన వారిని యోగ్దాను అడ్డగించింది. తన ప్రజల ముందు యోగ్దానైనా సరే, ఎర్ర సముద్రమైనా సరే, ఎరుకు గోడలైనా సరే, ఏ అడ్డంకి వచ్చినా దాన్ని సదును భూమిగా మార్చి నడిపించగలిగిన శక్తివంతుడు, సమర్థుడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా. అవునండి. అసాధ్యాలను సాధ్యపరిచి అద్భుతాలు, ఆశ్చర్యకరాలు జరిపిస్తూ ప్రజలను ఆ ఆటంకము, అవరోధమైన యోగ్దాను నదిని దాటించాడు. హల్లెలూయా. ఇక్కడ విషయం అది కాదు, కానీ విషయం ఏంటంటే మన ప్రభు ఏం చేశాడు అంటే యెహోషువతో చెప్తున్నాడు, యెహోషువా, ఓ యెహోషువా, సాక్ష్యపు మందసమును మోయుచున్న యాజకుల ఇదిగో పైకి రండని, యువతలకి రండని ఆజ్ఞాపించు అంటున్నా. ఎక్కడ నుంచి? యోగ్దానులోంచి బయటికి రమ్మంటున్నా. యోగ్దానులోంచి బయటికి రమ్మంటున్నాడు. అప్పటి వరకు మందసం మోస్తున్న, ఆ బరువును మోస్తున్న, ఆ భారమును మోస్తున్న ఆ ప్రజల నుంచి, ఆ ప్రజల యొక్క భారాన్ని మోస్తూ అక్కడే నిలబడిపోయి ప్రతి ఆఖరి వ్యక్తి వరకు కూడా వారు అట్లానే నిలబడిపోయిన ఆ యాజకులు, ఆ భారము కలిగిన యాజకులను ఇక ఆ యోగ్దానంలోంచి రండి, పైకి రండి, పైకి ఎక్కి రండి అంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఎక్కడికి ఎక్కి రావాలి? ఆ లోతు నుంచి పైకి ఎక్కి రండి, ఎక్కి రమ్మంటున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎక్కే అనుభవం, భారం మోసే అనుభవం కాదు. ఒకటి భారం మోసే అనుభవం, రెండోది దిగే అనుభవం, మూడోది ఎక్కే అనుభవం. యోగ్దానులోకి దిగారు. యోగ్దాను నీళ్లు ఏకరాశిగా నింపబడ్డాయి.
యోగ్దాను నిలిచి ఉండగా, ఏకరాశిగా నీళ్ళు నిలిచి ఉండగా ప్రజలందరూ దాటే వరకు కూడా ఆ భారాన్ని మోస్తూనే ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరి భారమును ఆ యాజకుల భుజాల మీద మోస్తూనే ఉన్నారు. ఆ భారం మోస్తూ నిలబడ్డారు కాబట్టి ఆ దాటే ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా, సురక్షితంగా అద్దరికి చేరుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. వీరందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, యెహోషువ అదిగో ఆ మందసం మోస్తున్న యాజకులను ఎక్కి ఇద్దరికి రమ్మను. దేవునికి మహిమ కలుగునుగా. వారిని ఎక్కి ఇద్దరికి రమ్మను. ఇక వాళ్ళు ఒడ్డుకు వచ్చేయమను. వారు ఒడ్డుకి రాగానే ఎప్పుడైతే ఆ యోర్దానులో నుంచి వారు బయటికి వచ్చారో, యోర్దాను నీళ్లు యథావిధంగా ఎప్పటిలాగానే అవి అటు ఇటు గట్టుల అంచుల వరకు పొర్లి పొంగుతూ పారుతూనే ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఏం చెప్పాడు? తన దాసుడను, తన సేవకుడితో పలికిస్తాడు, యెహోషువ ఆ మందసము మోస్తున్న యాజకులను ఎక్కి అద్దరికి రమ్మను. ఎక్కడికి? యువతలకి రమ్మను అని చెప్పినప్పుడు యెహోషువ ఏం చెప్తున్నాడు? యెహోషువ అంటున్నాడు, యోర్దానులో నుండి ఎక్కి రండని యాజకులకు ఆజ్ఞాపించాను. హల్లెలూయా. యాజకులు ఏమని ఆజ్ఞాపించాడు యెహోషువ? ఎక్కి రండి అని ఆజ్ఞాపిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ యోర్దానులోండి ఎక్కి రండి అని ఆజ్ఞాపిస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువారు తన దాసులను ఏర్పరచుకొని తన దాసుల ద్వారా కార్యములు జరిపిస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. నిర్గమాకాండం 9వ అధ్యాయం 22, 23 వచ్చిన మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ఒక అద్భుతం జరిగింది. నిర్గమాకాండం 9వ అధ్యాయం 22 వచ్చిన యెహోవా చెప్తాడు మోషేతో, మోషే నీ చెయ్యి ఆకాశం వైపు చూపు, ఐగుప్తు దేశమందు మనుషుల మీదను జంతువుల మీదను పొలముల కూరల అన్నిటి మీదను, అంటే పొలంలో వేసిన కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ, కూరలు వండుకుంటాం కదా కర్రీస్, పొలంలో విత్తబడిన ఆ పొలముల కూరల అన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశమంతటా పడునని మోషేతో చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగా. మోషే నేను ఇదిగో ఈ కార్యం చేయబోతున్నా, నువ్వేం చేయాలంటే ఇదిగో నీ చెయ్యి ఆకాశం వైపు ఎత్తు అని. ఆకాశం వైపు ఎత్తగానే దేవుడు అక్కడ వడగండ్లను కురిపించాడు. ఆ వడగండ్లు ఏం చేశాయా అంటే అన్ని చోట్ల కూడా వడగండ్లు పడ్డాయి. ఎక్కడ కూడా ఓ చోట వడగడి పడింది, ఓ చోట పడలేదు అంటానికి వీలులే. ఒక చోట పడింది, ఒక చోట పడలేదు అంటానికి వీలు. అన్ని చోట్ల కూడా ఆ వడగండ్లు పడుతూనే ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 23 వచ్చిన మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగాండ్లను కలగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశము మీద వడగండ్లను కురిపించాడు. హల్లెలూయా. ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిశాయి. ఎలా కురిశాయంటే మోషే తన చెయ్యి పైకి ఎత్తుమన్నాడు, ఆకాశం వైపు ఎత్తమన్నాడు.
అక్కడ కార్యం జరిగింది. దేవుడు ఆజ్ఞాపించలేడా? మోషేకు చెప్పి, మోషే నీ చేయి పైకెత్తు, నేను ఈ కార్యం చేయబోతున్నాను మోషేకి ఎందుకు చెప్తున్నాడు? మోషే ద్వారా ఆ కార్యము జరిపించాలని. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ఆజ్ఞాపిస్తే సమస్తం జరుగుతాయి. కానీ ఆయన యొక్క దాసులకు ఆ మహిమను చేకూర్చడానికి, ఆయన ఒక పనివారి దాసులతో ఆయన ఒక పనివారికి ఆ కార్యములు వారి ద్వారా జరిపించడానికి ప్రభు ఏం చేస్తుంటాడు? వారికి అధికారం ఇస్తా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రజలు ఈ దేవునికి మధ్యవర్తులుగా ఉన్న వారికి కొన్ని అధికారాలు ఉంటాయి. సేవకులకు, యాజకులకు కొన్ని అధికారాలు ఉంటాయి, దేవుడిస్తారు. ఈ అధికారం చొప్పున మోషే నీ చేయి పైకి ఎత్తు, ఆకాశం వైపు ఎత్తు అని చెప్పినప్పుడు మోషే ఆకాశం వైపు ఎత్తినప్పుడు అక్కడ ఉరుములు, మెరుపులు, వడగండ్లు కురిశాయి. ఎక్కడ కురిశాయి అంటే ఐగుప్తు అంతటా కురిశాయి. ఐగుప్తు అంతటా కురిశాయి. మరి పక్కనే ఉన్న ఇశ్రాయేలీల గుడారాల్లో వారి పాలెలు కురవలు పక్కనే ఉన్నారు, పక్కనే. కానీ అక్కడ వర్షం, అక్కడ ఏది కురవాలి. దేవునికి మహిమ కలుగుగా. ఆలలు కార్యము చేశాడు. ఎందుకంటే మోషే ద్వారా చెయ్యెత్తించి అక్కడ మోషేను గణపరిచాడు. ప్రతి పనిలోను మోషే ఇదిగో ఆ బండ దగ్గరికి వెళ్ళి బండతో మాట్లాడు, నీళ్ళు ఇస్తుంది. దేవుడు నీళ్ళు అంటే నీళ్ళుదా బండ? మోషేనే చేయాలా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మోషే ఇదిగో నీ ప్రజలు కూడా కట్టు తప్పి తిరుగుతున్నారు అంటే దేవుడు వాళ్ళతో మాట్లాడలేక మోషేని పంపిస్తున్నారు. ప్రతి విషయంలో మోషేకు ఆజ్ఞాపిస్తే మోషే దాన్ని చేసుకుంటా వచ్చాడు. మోషే దాన్ని చేసుకుంటా వచ్చాడు. నిర్గమాకాండ 14వ అధ్యాయం చూస్తే మోషేతో, మోషే నువ్వు నాకు ఎలా మొరగొడుతున్నావు? నువ్వు సాగిపో అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దానిని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోదురు. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఒక అద్భుతం, ఆశ్చర్యం. ముందెన్నడు ఎవరు వినని కనని అద్భుత ఆశ్చర్యం ఏంటంటే మోషే ఏం చేయాలి? మోషే నువ్వు ఎందుకయ్యా నాకు మొరపెడు ప్రభువా అంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఆ మార్గం గుండుగా దేవుడు వాళ్ళన్నారు, ఈ మార్గం తీసుకెళ్ళి మోషే అన్నారు. ఆ మార్గం తీసుకెళ్తే అక్కడ ఎర్ర సముద్రం ఉంది. సముద్రం దాటిన పరిస్థితిలో ఉంది. వెనక వెళ్ళిపోదామా అంటే శత్రువులు వెనకాల వస్తున్నారు. శత్రువులు చేతిలో పడితే వాళ్ళు చంపేస్తారు. ఎదరికి వెళ్ళినా చచ్చిపోతాం. మనం అంటాం కదా ఏమని, ముందు 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 నుయ్యి వెనక గొయ్యి. దేవునికి మహిమ కలుగుగా. ఎట్టి వెళ్ళినా చచ్చిపోతాం. ఇప్పుడు శత్రువు చేతికి పట్టబడ్డా వాళ్ళు చంపేస్తారు. నీళ్ళలో సముద్రంలోకి వెళ్ళినా చనిపోతారు. ఇప్పుడు ఏం చేయాలి అని ప్రభువా ప్రభువా. అప్పటికే చాలా మంది అనుకుంటున్నారు, కొనుక్కుంటున్నారు. మమ్మల్ని ఐగుప్తుల సమాధులు లేవనా, మమ్మల్ని తీసుకొచ్చావు, మమ్మల్ని చంపేయాలనుకుంటున్నావా, మేము ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి? మోషే మోకాలి ప్రభు వైపు చేతులెత్తి అయ్యా 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 అని మొరపెడుతుంటే, మోషే నీవేళ నాకు మొరపెడుతున్నావు, సాగిపోడి అని ఇశ్రాయేలీలతో నువ్వు చెప్పు. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు నాకు మొరపెట్టవు కాదు, నువ్వు నాకు ప్రార్థన చేయటం కాదు, ఇదిగో నువ్వు సాగిపో, రండి, వెళ్ళిపోదాం రండి అని వాడిని తోడుకొని వెళ్ళు అని మోషే చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆగొద్దు,
సాగిపోమంటున్నారు. ఆ నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దానిని పాయలుగా చేయి. హల్లెలూయా. వాక్కాన్ని నీవు నీ చెయ్యి ఎత్తి సముద్రం వైపు ఎత్తి దాన్ని పాయలుగా చెయ్యి. హల్లెలూయా. నీవు సముద్రం వైపు నీ చెయ్యి ఎత్తి నువ్వు దానిని పాయలుగా చెయ్యి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లరా, సముద్రమును సైతము పాయలు చేయగలన శక్తి దేవుడు మోషేకి ఇచ్చాడు. హల్లెలూయా. సముద్రమును సైతము పాయలు చేయగలన శక్తి దేవుడు చేయగలడు. కానీ మోషేను ఏర్పరచుకొని మోషే ద్వారా సముద్రమును సైతము పాయలు చేసి ఆరిన నేల మీద తన ప్రజలను నడిపించారు. ఏ మార్గం గుండా అయితే తన ప్రజలు నడుచుకుంటూ వెళ్ళారో, ఏ మార్గం గుండా అయితే నడుచుకుంటూ వెళ్ళి ఆ సముద్రము దాటి అద్దరి దాటి వెళ్ళారో, పైకి ఎక్కారో, ఎక్కగానే శత్రువు వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారు. మోషే నీ చెయ్యి చాచి కర్రను తీయనంగానే ఏమైపోయింది? సముద్రము మామూలుగా అయిపోయింది. ఫరో సైన్యం అంతా కూడా దాంట్లో మునిగిపోయి చచ్చిపోయారు. అంటే శత్రువే లేకుండా పోయారు. దేవునికి మహిమ కలుగుగాక. ఇక ఎన్నడూ కూడా ఫరో కూడా వారిని తరమలేదు. అక్కడతో ఫరో అక్కడతో నిలిచిపోయింది. అప్పటి వరకు ఫరో అనుకున్నారు ఏదో విధంగా వీరిని వెనక తీసుకుని వెళ్ళాలి, ఏదో విధంగా వీరిని వెట్టి సాగిరి చేపించాలి, ఏమైనా సరే వదలకూడదు అనుకున్నారు. వెంటబడ్డాడు, తరిమాడు. కానీ ఆ ఎర్ర సముద్రములో దేవుని ప్రజలు నడిచి వెళ్ళారు. దేవుని కాని వారిని హింసిస్తున్న శత్రువు దాంట్లో పడి నశించిపోయారు. దేవునికి మహిమ కలుగుగాక. చూడండి పిల్లరా, ఇక్కడ జరిగిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మనం చూసినట్లయితే ఏంటా అంటే తన దాసుల ద్వారా దేవుడు జరిపించాడు తప్ప ఆయనే స్వయంగా చేయలేదు. ఎందుకని? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అవును, ఏలియాతో చెప్పాడు, ఏలియా నేను వర్షం కురిపించాలనుకుంటున్నా అన్న. అప్పటికి ఏలియా ఏం చేశాడు? భూమి మీద నువ్వు వర్షమైనను మంచైనను కురవక, ఆకాశము మూసి ఉండును గాక అని చెప్పి ఏలియా ఆజ్ఞాపిస్తే ఆకాశము నుంచి వర్షమైన మంచైన కురిక 3.5 సంవత్సరాలు అలాగే నిలిచిపోయింది. దేవునికి మహిమ కలుగుగా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఏలియా నేను వర్షము కురిపించాలనుకుంటున్నాను. ఎప్పుడు? సర్వ సమాజం, ఇశ్రాయేలు సర్వ సమాజము దేవుని వైపు తిరిగి దేవుని పక్షంగా వచ్చి యెహోవా తప్ప నిజ దేవుడు ఎవరు లేరు, ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప ఎవరు లేరు, ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప మమ్మల్ని రక్షించేవారు ఎవరు లేరు అని చెప్పి ఆయన వైపు తిరిగారు. దేవుని వైపు తిరిగిన వారిని దేవుడు రక్షించారు. దేవునికి మహిమ కలుగుగా. నేను వారిని కరుణిస్తున్నాను, ఎల్లు నువ్వు చెప్పు అన్న. మోకరించి ప్రార్థన చేస్తూ ఏలియా 3.5 సంవత్సరాలు ఏలియా చెప్తే ఆకాశం మాట విందండి. ఏలియా మాటను ఆకాశము తీసివేయలేదు. ఆకాశము లోబడింది ఏలియా మాట. ఆకాశం ఏమైంది? లోబడిపోయింది ఏలియా మాట. 3.5 సంవత్సరాలు లోబడిపోయి ఉంటే దేవుడే కలగజేసుకొని ఇదిగో నేను వర్షం కురిపించాలనుకుంటున్నాను. ఎందుకంటే 3.5 సంవత్సరాల భయంకరమైన కరువు తన బిడ్డలు అనుభవిస్తుంటే ఆయన చూస్తూ ఉండలేకపోయి ఏలియా నేను వర్షము కలగజేయాలనుకుంటున్నాను అనగానే ఏలియా మోకాలేసి ప్రార్థన చేస్తుంటే ఆయన ప్రార్థన ఆకాశంలోకి ఎక్కిపోయింది, అరచేతంత మేఘముల. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఏలియా మాటకు ఆకాశము లోబడింది. యెహోషువను చూస్తే
ఓ సూర్యుడా నువ్వు అయ్యారోనులో, ఓ చంద్రుడా నీ గిబియోనులో నిలిచిపో అనంగానే వారిరువురు కూడా వారు ఎక్కడున్న వారు అక్కడే నిలిచిపోయారు. అది కూడా ఎలా? తన చెయ్యిని చాచి ఆకాశం వైపు చూపిస్తూ ఆజ్ఞాపించారు. వీటిని పట్టుకొని దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే చూడండి ప్రియులారా, ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటా వస్తున్నాము? దేనికి చెప్పుకుంటా వస్తున్నాము అంటే, దేవుడు తన కార్యములను తాను ఏర్పరచుకున్న వారి చేత జరిపిస్తా ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతేకాదు, యెహెజ్కేలు గ్రంథంలో మనం చూసినట్లయితే యెహెజ్కేలు పుస్తకం 37వ అధ్యాయం 3-4 వచనాలు నుంచి ధ్యానించుకుందాం. ఆయన నరపుత్రుడా, ఈ ఎండిన ఈ ఎముకలు బ్రతుకోగలవా అని ఆయనను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనయ్యా అని చెప్పాడు. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము, ఓ ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పేదను. దేవునికి మహిమ కలుగునుగా. చూసారా బ్రదర్? ఇదిగో ఏమంటున్నాడు యెహెజ్కేలు, ఈ ఎండిన ఎముకలు బ్రతుకుతాయా అని దేవుడు అడిగినప్పుడు ఆయన ఏమంటాడు, అయ్యా అది మీకే తెలుసు, నాకేం తెలుసు. జీవాధిపతివి నీవే, సర్వ సృష్టికర్తవు నీవే, సమస్తము నోటి మాట కలుగు చేసిన ఆ శక్తివంతుడు నీవే, నీకు తప్ప మాకేం తెలుస్తుందయ్యా అని. అయ్యా నీకే తెలుసును కదా అయ్యా అది అంటే, అయితే నువ్వు ఒక పని చేయి, యెహెజ్కేలు నువ్వు ఒక పని చేయి, ప్రభువా సెలవు ఇవ్వండి, ఈ ఎండిన ఎముకలతో నువ్వు మాట్లాడు. ఎవరితో మాట్లాడాలండి? ఎండిన ఎముకలతో ఆ లోయ అంతా కూడా ఎండిన ఎముకలతో నిండిపోయింది. అరే ఎండిన ఎముకలతో మాట్లాడటం ఏంటి? అదే మనమైతే ఏమంటాం? ఈ ఎండిపోయిన ఎముకలతో ఏంటితో మాట్లాడటం, ఈ జీవం లేని ఈ ఎండిన ఎముకలతో మాట్లాడటం అని మనం అంటాం. కానీ యెహెజ్కేలు ఈ ఎండిన ఎముకలతో మాట్లాడు. ఎట్లా మాట్లాడాలి అంటే ఓ ఎండిన ఎముకలారా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దేవుడు చెప్పేది ఏంటంటే, ఇదిగో మీలోనికి మీ మీదకి కండరాలు రావాలి, నరాలు రావాలి, చర్మం కప్పబడాలి. ఇప్పుడు ఈ ఎముక ఏముంది? చర్మం కప్పబడి ఉంది, నరాలు ఉన్నాయి, కండరాలు ఉన్నాయి, లోపల జీవం ఉంది. అందుకే ఇది జీవంగా ఉంది. దీంట్లో జీవం లేదనుకోండి ఏమైపోద్ది? ఎండిపోతుంది. దేవునికి మహిమ కలుగుగా. ఈ ఎండిన ఎముకను తీసుకొచ్చి దానిలోనికి జీవం. ఇప్పుడు రెండు విషయాలు ఉన్నాయి. జీవిస్తున్నదా మరమ్మతులు ఏం చేయాలంటే చేసే అవకాశం ఉంది. అంటే ఎలాగో అంటే, ఇప్పుడు వేలు కానీ చేయి కానీ ఏదైనా తెగిపోయింది అనుకోండి, దాన్ని కొంత పీరియడ్ ఉంది, అప్పటికప్పుడే దాన్ని తీసుకుని వెళ్తే డాక్టర్లు ఏం చేస్తారు, ఆపరేషన్ చేసి దాన్ని అతికిస్తారు, కుడతారు. అది దాంట్లో కొంతకాలం సెట్ అయిపోతుంది. ఎందుకంటే రెండిట్లోనూ జీవం ఉంది కాబట్టి. తెగిపడిన వేలిలోనూ చేయిలోనూ కూడా జీవం ఉంది కాబట్టి దాన్ని జాయింట్ చేసి కుట్టేస్తారు. అది కొంతకాలానికి మరపడి ఆ మానిపోయి జీవిస్తూ ఉంటుంది. కానీ ఎండిపోయిన దాంట్లోంచి జీవం ఎలా వస్తుంది? ఎండిన ఎముకలోంచి జీవం ఎలా వస్తుందండి?
ఎండిపోయి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అవి కొంతకాలం అయిపోయింది. ఎప్పుడో పడిపోయినాయి ఎముకలు ఎప్పుడో ఉన్నాయి. చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కానీ దాంట్లోంచి జీవాన్ని ఇవ్వడం కోసం ఎవరిని ఏర్పరచుకున్నాడు? హేస్కేలుని ఏర్పరచుకుని, హేస్కేలు ఇదిగో ఈ ఎండిన ఎముకలు జీవము వస్తువు కలిగి ఉంటాయా, ఈ జీవించగలవా అని అడిగాడు. అది నీకే తెలుసు ప్రభు అనేవాళ్ళు. నీవు ప్రవచనం ఎత్తి మాట్లాడు, ఆజ్ఞాపించు. ఓ ఎండిన ఎముకలారా, యెహోవా నామములో మీరు జీవం పొందుకోండి. ఎలాగ పొందుకోవాలి? ఆ ఎండిన ఎముకల మీదకి మాంసము కప్పబడాలి, దాని మీద నరములు పొదగబడాలి, దాని మీద శరీరము అమర్చబడాలి. ఈ విధంగా జరుగునుగాక అన్నంగానే అవన్నీ కూడా ఆ చెల్లాచెదురుగా పడి ఉన్న ఎముకలన్నీ ఒకదానికొకటి అక్కడికి వచ్చేసి దానికి అతికిపోయాయి. అతికిపోవటమే కాదు, దాని మీద మాంసము కప్పబడింది, దాని మీద నరములు కప్పబడ్డాయి, దాని మీద చర్మము కప్పబడింది. ఈ కప్పబడి జీవము లేకుండా అలా పడి ఉన్నాయి. అంటే ప్రాణము లేదు, కానీ మిగిలినవి వచ్చేసాయి. మరపడి అంటున్నారు ఏమని? 9:10. అప్పుడు ఆయన, నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ఇట్లా ప్రవచించుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుంచి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. దేవునికి మహిమ కలను వాక్యం. ఏం చేయాలండి? హతులైన వీరు బ్రతుకున్నట్లుగా వారి మీద ఊపిరి విడువు. దేవునికి మహిమ కలుగుగా అన్నప్పుడు నరపుత్రుడైన ఈయన హేస్కేలు ఏమంటున్నాడు? హతులైన వీరు బ్రతుకున్నట్లుగా వారి మీద ఊపిరి విడువు. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవశింపగా జీవాత్మ వారిలోనికి వచ్చిన. హల్లెలూయా. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము గాని మహాసైన్యమైన. హల్లెలూయా. చూడండి పిల్లరా, జీవాత్మ వీళ్ళలోనికి వచ్చునుగా కంటే నలుదిక్కుల నుంచి ఆ జీవాత్మ వచ్చి వారిని బ్రతికించి, వారు బ్రతికి లేచి నిలబడ్డారు. ఎలా ఉన్నారంటే మహాసైన్యముగా నిలబడి, దేవుని చిత్తమును నెరవేర్చడానికి వారు బ్రతికి జీవించి సైన్యముగా నిలబడుతున్నారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు గాను, దేవుని కార్యములు జరిపించేవారు గాను వారు నిలబడి ఉన్నారు. నిజమే పిల్లారా. ఎందుకంటే ఆధ్యాత్మికలో పడిపోయి, ఆధ్యాత్మికలో చచ్చిపోయి ఎండిన ఎముకల్లాగా మారిపోయి జీవం లేకుండా ఉన్న వారిలోనికి వాక్యమనే జీవంతో దైవజనుడు ఏం చేస్తున్నాడు? ఓ ఎండిన ఎముకలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో, యెహోవా నామములో మీ మీదకి మాంసం పొదగబడినట్లుగా, మీ నరములు వచ్చినట్లుగా, మీ మీద చర్మం కప్పబడినట్లుగా ఇదిగో నేను ఆజ్ఞాపిస్తున్నాను అనగానే అవన్నీ వచ్చేసాయి. తర్వాత వారిలో జీవం అంటే ప్రాణము లేదు. ఇప్పుడు ప్రభువైన యెహోవా నామములో ఆజ్ఞాపిస్తున్నాను, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, మీలోనికి జీవాయువు వచ్చునుగా. ఇంకా ప్రభు అక్కడ ఏమన్నాడు? ఏమన్నాడంటే జీవాయువును వారిలోకి వచ్చినట్లుగా, జీవాయువు వారిలోనికి వచ్చినట్లుగా. దానికి ముందు వారిలోనికి వచ్చాను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము గాని
మహాసైన్యమై నిలిచిరి. హల్లెలూయా. నిజమే పిల్లారా. నీవు వారితో మాట్లాడు. ఎండిన ఎముకలతో మాట్లాడు. ఒక గదని చూస్తే అసలు ఎండిన ఎముకలతో మాట్లాడటం ఏంటి అనుకుంటా. కానీ ఆధ్యాత్మిక ఇప్పుడు ఒక చెయ్యి ఉందండి. చెయ్యి ఉంది. ఈ చెయ్యిలోంచి చెయ్యి ఈ ఎప్పటికప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉండాలి. నరాల్లో సర్క్యులేషన్ జరుగుతుంటే దీనిలో జీవం వస్తా ఉంటుంది. అది ఆగిపోయింది అనుకోండి, చెయ్యి ఏమైపోద్ది? బరువు చేద్ది, ఎండిపోద్ది. చెయ్యి పని చేయదు. ఎట్లా ఉన్న చెయ్యి అట్లాగే ఉండిపోద్ది. ఎందుకంటే జీవం ఉండదు. అలా కొంతకాలం ఉందనుకోండి, కొన్ని గడియలు ఉన్నాయి. ఇక చెయ్యి ఎందుకు పనికిరాదు, అది ఎండిపోయే ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ పిల్లరా, ఎప్పుడు కూడా జీవము నీలోనే ఉండాలి. అలాగా నువ్వు ప్రవచించుకున్నది ఎండిన ఎముకలను సైతం జీవింపచేయగల శక్తివంతుడు, సమర్థుడు మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. నిజమే పిల్లలు. ఆధ్యాత్మికులు నీవు పడిపోయావు, పతనం అయిపోయావు, నీ జీవితం ఎండిపోయింది, ఇక దాంట్లో జీవం లేదు, ఇక నువ్వు ఎందుకు పనికి రాకుండా పడవేయబడ్డావు. కానీ నా ప్రభు నిన్ను కరుణించాడు, కనికరించాడు. నీలోనికి ఆయన జీవాయువును పంపించాడు, నిన్ను జీవాత్మగా మార్చాడు. ఆయన నామగంట కోసం లెక్కింప సఖ్యము కానీ గొప్ప జనముగా ఆయన మార్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతే కాదండి, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక కార్యం జరిగించారు. లూకా శుభవార్త 8వ అధ్యాయం 23వ వచనం మనం చూస్తే, ఇప్పుడు మనము చదువుకున్న, మనం చెప్పుకున్న వీరందరూ కూడా ఏ విధంగా ఈ కార్యములు చేశారు? యోషువ ఎలా చేశాడు? మోషే ఎలా చేశాడు? తర్వాత ఏలియా ఎలా చేశాడు? యేస్కేలు ఎలా చేశాడు? ఈ కార్యములన్నీ ఎలా జరిగాయి అంటే, లూకా శుభవార్త 8వ అధ్యాయం 23వ వచనం మనం చూస్తే, వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించాను. అంతలో గాలి వాన సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండేది. కనుక ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళందరూ అంటున్నారు, ప్రభా ప్రభా ప్రభా, మేము నశించిపోతున్నామయ్యా, మీకు చింత లేదయ్యా, మీరేంటయ్యా నిద్రపోతాం. ఆయన ధోని అడుగున నిద్రపోతా ఉన్నాడు ప్రభువా. ధోనిలోకి అవతరికి మనం వెళ్దాము అని చెప్పింది ప్రభువా. శిష్యులు అందరూ ఎక్కి కూర్చున్నారు. ఆ ధోని నిదానంగా నడుచుకుంటూ అవతలకి వెళ్తుంది. అయితే ఆ సరస్సు మీదకి, ఆ నది మీదకి ఏమైందంటే ఒకేసారిగా గాలివాన వచ్చింది. ఒకేసారి గాలివాన వచ్చింది. గాలివాన రావటమే కాదు, ఆ ధోనిలోకి నీళ్లు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు నీళ్ళు ధోనిలోకి నీళ్ళు వెళ్ళిపోతే ఏమైపోద్ది? ధోని మునిగిపోతుంది. ఆ ధోనిలోకి నీళ్ళు వెళ్తుంటే ధోని మునిగిపోతుంది. అలా మునిగిపోతుంటే వారందరూ కూడా ఏం చేశారు? ధోని నీళ్ళతో నిండినందున వారు ఇక అపాయం మనకు కొంచెం ఉంది, ఇక మనం చచ్చిపోతాం, బ్రతకలేము అనుకుని వారు అనుకుని ఉండి 24 వచ్చిన దేవుని దగ్గరకు వచ్చారు. ప్రభువా ప్రభువా, మేము నశించిపోతున్నామని ఆయన లేపారు. ఆయన గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అనగి నిమ్మలమాయి. హల్లెలూయా. చూడండి, ప్రభువారు లేచి ఆ గాలిని, నీటి పొంగును గద్దించాడు. నీళ్లు పొంగుతూ ఉన్నాయి, పొంగి ఆ ఓడలోనికి పడతా ఉన్నాయి. ఆ ధోనిలో పడుతుంటే ధోని ఎప్పుడై నీళ్ళతో నిండిపోయి ఇక మునిగిపోవడానికి సిద్ధమైపోతుంది. ఇక మనం ఇలాగే ఉంటే మనం చచ్చిపోతాం, ఇక మనం బ్రతకం, ఈ నీళ్ళలో పడి చచ్చిపోవాల్సిందే. ఎందుకంటే మనం ధోనిలో ఉన్న ఈ ధోని నీళ్ళతో నింపబడుతుందని చెప్పి ప్రభుని, నిద్రపోతున్న ప్రభుని శిష్యులు ఏం చేశారంటే లేపారు.
లేపంగానే ఆయన చూడగానే పరిస్థితి అర్థమైంది. ఆయన విని వెంటనే ఆ సముద్రాన్ని, గాలిని ఆయన గద్దించాడు. గాలిని గద్దించాడు, సముద్రాన్ని గద్దించాడు. ఈ గద్దింపును చూసి అవన్నీ కూడా భయపడిపోయి మౌనంగా ఎక్కడెక్కడ నిమ్మలంగా ఉంటే, ఇప్పుడు అవి చూసిన ప్రజలందరూ, ఆ శిష్యులు కానీ వాళ్ళందరూ కూడా అంటున్నారు, అసలు ఈయన ఎవరు? ఈయనకు సృష్టి లోపడుతుంది. అరే ఈ నీళ్లు లోపడుతున్నాయి, ఈ గాలి లోపడుతుంది, ఈ తుఫాను లోపడిపోయింది, ఈ అలలు లోపడిపోయి, అసలు ఈయన ఎవరు? ఈయనకి ఎందుకు ఇవన్నీ లోపడుతున్నాయి అని చెప్పి అందరూ ఏం చేస్తున్నారు? ఆయన వైపు చూస్తా అనుకుంటా, మాట్లాడుకుంటా ఉన్నారు. అసలు ఈయన ఎవరు? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 25. అప్పుడు ఆయన చూడండి, అప్పుడు ఆయన యేసుప్రభు వారు శిష్యులతో అంటాడు, మీ విశ్వాసం ఎక్కడా? ఏంటిది? విశ్వాసం. మీ విశ్వాసం ఎక్కడ? ఎందుకు అడిగాడు ఈ మాట? ఆయన గద్దిస్తే సముద్రము నిమ్మలమైంది, గాలి నిమ్మలమైంది, అంటే లోబడ్డాయి. గాలి సముద్రం కూడా ఆయన మాటకు లోబడ్డాయి. మరి మీ విశ్వాసం ఎక్కడ? దేవునికి మహిమ కలుగు. అర్థం కాలేదా? ప్రభువారు అడుగుతున్నారు శిష్యులను, మీ విశ్వాసం ఎక్కడ ఉంది అని. ఎందుకు ఆ మాట అడిగారంటే, ఆయన చేసిన కార్యము నీవు చేయాలి. అంటే నీవు ఆ సముద్రమును, ఆ గాలిని గద్దిస్తే అవి నిలిచిపోవాలి. ఏది నీ విశ్వాసం? దేవునికి మహిమ కలుగు. హల్లెలూయా. ఏది నీ విశ్వాసం? నీవు గద్దిస్తే ఆ సముద్రములో పడాలి, ఆ గాలిలో పడాలి. అవి నీ మాట వినాలి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా అని చెప్పి ఆయన మీ విశ్వాసం ఎక్కడని వారిని ఆయన అడిగేను. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. మీ విశ్వాసం ఎక్కడా అని అడుగుతున్నాడు నా ప్రభు. దేనికి? ఆయన అక్కడ కార్యం చేశారు. వాస్తవం ఏంటంటే, ఆయన అనుకున్నది ఏంటంటే, శిష్యులు అక్కడ కార్యం జరిపించారు. ఏమంటే ఆ గాలిని, ఆ సముద్రము, ఆ పొంగును ఏం చేయాలి? అన్నచటానికి వారు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నా, నువ్వు నిమ్మలంగా ఉండు అని గాలితోనూ సముద్రంతోనూ చెప్పాలి. కానీ వారు అక్కడ చెప్పలేదు కాబట్టి ఆయన చెప్పిన తర్వాత అంటున్నాడు, మీ విశ్వాసం ఎక్కడా అని అడుగుతున్నారు. దేవునికి మహిమ కలుగుగా. అదే విశ్వాసము కలిగి ఉంటే మీరు ప్రభువుకు ముందుగానే వీళ్ళు ఏం చేసేవారు? సముద్రముకు గాలికి ఆజ్ఞాపించి ఉండేవారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తున్నట్లయితే, విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని. దేవునికి మహిమ కలుగుతా. విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని. నేను విశ్వసించాను కాబట్టి నేను మాట్లాడుతున్నా. దేవునికి మహిమ కలుగుతా. ఆయన విశ్వాసము చొప్పున ఆయన నామములో ఏది అడిగిన తండ్రి దాన్ని చేస్తారు. దేవునికి మహిమ కలుగుతా. హల్లెలూయా. ప్రభువారు ఏమన్నారు తెలుసా? యోహాను శుభవార్త 14:12 ఒక మాట ఉంది, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచివాడును చేయను. హల్లెలూయా. ప్రభువారు స్వయంగా చెప్పిన మాట, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారు కూడా కార్యాలు చేస్తాను అన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచి వాడును చేయను. అంటే యేసు ప్రభువారు ఏ క్రియలైతే చేశాడో, ఆయన జీవించిన కాలంలో ఏ క్రియలైతే చేశాడో ఆ క్రియలన్నీ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు చేస్తాడు అని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. అంతేనా? అక్కడితో ఆగిపోయాడా? కాదండి. వాటికంటే మరి గొప్పయు అతడు చేయనని నిశ్చయముగా మీతో
చెప్పుచున్నాను. హల్లెలూయా. అంటే యేసు ప్రభు వారి కంటే కూడా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయన కంటే కూడా గొప్ప కార్యములు అక్కడ జరిపిస్తాడని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నా యందు నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు చేయు. అంటే ఎవరైతే యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచారో వారు యేసు ప్రభు వారు చేసిన క్రియలు చేస్తారు. అంతేకాదు వాటికంటే మరీ గొప్పయు అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. అంటే యేసు ప్రభు వారు చేసిన క్రియల కంటే కూడా గొప్ప క్రియలు ఎవరైతే యేసు ప్రభు వారి మీద విశ్వాసం కలిగి ఉన్నారో వారు చేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. నిజమే ప్రియులారా. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన క్రియలు కార్యాల కంటే కూడా గొప్ప కార్యాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో చేపించేవారై ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన యందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వారు చేయగలుగుతారు. దేవునికి మహిమ కలుగునుగా. మరి నీవు విశ్వాసము కలిగి నీకు అడ్డంగా ఏదైతే ఉందో దాని మీద నువ్వు మాట్లాడాలి. ముందుగా మనం చూస్తే యోషువ యోర్దాను నది దాన్ని మాట్లాడుతున్నాడు. ఆ యోర్దాను నదిలో నీళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆ యాజకులు యోర్దాను నదిలోంచి ఎక్కి రండి అని మాట్లాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రెండోదిగా చూస్తే మోషే నీ చేయి పైకి ఆకాశం వైపు ఎత్తు వడగండ్ల వారిని కురిపిస్తాను. అంటే మోషే ద్వారా వడగండ్ల వారిని కురిపించడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతేకాదు మోషే ద్వారా అనేక అద్భుత ఆశ్చర్యాలు జరిపిస్తూ ఎర్ర సముద్రమును సైతము పాయలు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఏలియాతో వర్షమైన మంచి అయినా పడకుండా నిలిచిపోమని ఏలియా సెలవిచ్చినప్పుడు 3.5 సంవత్సరాల భూమి మీద వర్షమైన మంచి అయిన కురిక అలా నిలిచిపోయినప్పుడు ఏలియా నేను వర్షం కురిపించాలనుకుంటున్నాను అన్నప్పుడు ఆయన మాట్లాడాడు. తర్వాత వర్షము కురిసింది. యోషువ సృష్టిని శాసించాడు. ఎలాగా? తన చేతిలో ఉన్న ఈటెను పట్టుకొని ఇదిగో మేము గెలిసేవారు, దేవుని పిల్లలమైన మేము, దేవుని సొత్తైన మేము, ఆయన స్వజనమైన మేము విజయము పొందుకునే వరకు సూర్యుడా నువ్వు అక్కడ నిలిచిపో, చంద్రుడా నువ్వు ఎక్కడ నిలిచిపో, దేవునికి మహిమ కలుగునుగా అని చెప్తే వారు ఇశ్రాయేలీయులు విజయం పొందే వరకు కూడా సూర్యుడు కదలలేదు, చంద్రుడు అక్కడే నిలిచిపోయేవారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు ఇవన్నీ జరిగాయి అంటే దేవుడు ఆజ్ఞాపించినట్లుగా నీవు చేయగలిగితే నీ ద్వారానే దేవుడు కార్యం జరిపిస్తాడు. హల్లెలూయా. నీ ద్వారానే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. దేవుడు ఆజ్ఞాపించినట్లుగా చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎలాగూ అంటే యిర్మీయా పుస్తకం 1వ అధ్యాయం 9-10 వచనాలు ధ్యానించుకుందాం. యిర్మీయా పుస్తకం 1వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. తన దాసులకు దేవుడు ఇచ్చే ఆ కృప ఏంటో తెలుసా? అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి నాకు సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాట ఉంచి ఉన్నాను. చూసారా పిల్లరా, ఎవరి నోట ఎవరి మాట ఉంది? తన దాసుని నోట దేవుని మాట. ఆయన చేయి చాపి ముట్టి మాట్లాడుతున్నాడు. నీ నోట నా మాట. అది ఎలాంటి మాట? పెళ్ళగించుటకును, విరగగొట్టుటకును,
నశింప చేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నా. దేవునికి మహిమ కలుగుగాక. జనముల మీదనో రాజ్యముల మీదనో దేవుడు ఏర్పరిచిన వాడిని నియమించి, ఇప్పుడు నీ ఇష్టం, నువ్వు పెలగించాలనుకుంటున్నావు పెలగించు, నువ్వు కట్టాలనుకుంటున్నావు కట్టు, నువ్వు కూలదోయాలనుకుంటున్నావు కూలదోయ్, నువ్వు ఏమన్నా చేయి, సర్వాధికారము నీ నోటికి ఇచ్చి. హల్లెలూయా. నువ్వు ప్రవచించు, నువ్వు పలుకు, నువ్వు మాట్లాడు, ఇదిగో నేను చేయబోతున్న పని నువ్వు పలుకు, అక్కడ కార్యము జరుగుతుంది అని తన దాసులను మానవులకు దేవుడు కృపణించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మానవుడికి ఏమి ఇచ్చాడండి? తన శక్తిని, తన బలాన్ని, తన మాటను దేవుడు మానవుడికి ఇచ్చాడు. సర్వ సృష్టి కలుగునుగాక అంటే కలిగాయండి. ఆకాశము దాని సంపూర్ణత కలుగునుగాక, భూమి దాని సంపూర్ణత కలుగునుగాక అని చెప్తే నోటి మాట ద్వారా సమస్తము కలిగి ఉన్నాయి. మరి అంతటి శక్తి, అంత ప్రభావము దేవుడు ఎవరికి ఇస్తున్నాడు? నాకు ఇచ్చి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నాకు ఇచ్చి ఉన్నాడు, నీకు ఇచ్చి ఉన్నాడు, నరుడికి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అంటే మనందరికీ అంత శక్తివంతనమాట. ఆయన మాట, నా మాట నీ నోట ఉంచి ఉన్నాను. హల్లెలూయా. ఎవరి మాట? దేవుని మాట మన నోట. కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే పలుకుతామో అది జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక కట్టబడాలన్నా, ఒక వ్యక్తి నాటబడాలన్నా, ఒక వ్యక్తి వృద్ధి చెందాలన్నా, ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలన్నా, ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలన్నా, ఒక వ్యక్తి దేవుని దగ్గరకు చేర్చబడాలన్నా, దేవుని రాజ్యంలో చేర్చబడాలన్నా ఏం చేయాలి? సర్వాధికారము తన దాసుడికి. సర్వాధికారము కలిగి ఉన్నాను. నీ మాట శక్తివంతమైన మాట. ఏ మాట? శక్తివంతమైన మాట. దేవుని మాట నీ నోట ఉంది. సర్వమును ప్రపంచములను కలుగు చేసిన మాట అది. ప్రపంచములను కలుగు చేసిన మాట నీ నోట ఉంది. ఆ మాటను పట్టుకో. ఆయన ఆజ్ఞాపించు అనగానే నీవు ఆజ్ఞాపించు మొదలు పెట్టావు అంటే సమస్తము కూడా అక్కడ జరిగి తీరుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, యెహోవా సాక్ష్యపు మందసము మోయు యాజకుడు యోగ్దానులుండి యువతలకి రండి అని ఆజ్ఞాపించుమని యెహోషువతో సెలవీయగా, యెహోషువ యోగ్దానులో నుండి ఎక్కి రండని యాజకులకు ఆజ్ఞాపించెను. హల్లెలూయా. దేవుడు తన దాసులను, తాను ప్రేమించిన వారితో కార్యములు జరిపిస్తూ ఉంటాడు. నీవు పలుకు, నేను ఈ కార్యం చేస్తాను. నిజమే పిల్ల. ఒక వ్యక్తి కోసమో, ఒక విశ్వాసి కోసమో, తన కుటుంబం కోసమో ఈ మాట నువ్వు పలుకు అన్నప్పుడు, ఆ మాట పలికినప్పుడు అతని జీవితంలో కార్యము జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లలారా, దేవుడు చెప్పినప్పుడు పలకమన్నప్పుడు పలికినప్పుడు కార్యం జరుగుతుంది. రెండోది, దేవుడు చెప్పకపోయినను తన దాసుడు మనోపూర్వకంగా పలికిన మాట ఆ కార్యము జరుగుతుంది. ఏలి అన్న ఏడుస్తుంటే మరుపడి ఏడాది నీ కౌగిట్లో బిడ్డ ఉంటాడు అని చెప్పాడు. అదే సమయానికి ఆమె గర్భవతి అయ్యి ఆమె కౌగిట్లో బిడ్డ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే దేవుడు చెప్పకుండానే ఏలియే చెప్పేశాడా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుడు పలకమన్న మాట పలికితే విని వెంటనే అక్కడ కార్యం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. మానవుడికి నోరిచ్చాడు. ఏ జీవికి, భూమి మీద ఉన్న ఏ జీవికి నోరు ఇవ్వలేదు. మానవుడికి మాత్రమే మాట్లాడాలి.
మరి నీ నోట దేవుని మాట ఉంటే నీవు కూడా రాజ్యములను కట్టగలవు. దేవునికి మహిమ కలుగునుగా. అంతటి శక్తివంతమైన మాట దేవుడు నీ నా మన అందరి నోట ఉంచునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థనకు వెళ్ళే ముందు అందరితో కూడా ఒక మాట చెప్తున్నాను. సర్వోన్నతుని 50 దినముల ఉపవాస పండుగ, సర్వోన్నతుని 50 దినముల ఉపవాస పండుగలు మరి ఈ జూన్ 27వ తారీఖు నుంచి అంటే రేపటి దినం నుంచి ఆగస్టు 15 వరకు 50 రోజుల ఉపవాస పండుగలు జరుగుతాయి. ప్రతిరోజు కూడా కంటిన్యూషన్గా ప్రతి సాయంత్రం కూడా లైవ్ ఉంటుంది. తప్పగా పాల్పంపులు పొందండి. ప్రభు గొప్ప కార్యం జరిపించబోతున్నాడు. అనేక మంది దైవజనులు రాబోతున్నారు. గొప్ప కార్యములు జరిపించబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందరూ కూడా లైవ్లో పాల్పంపులు పొందండి. కాకపోతే చిన్న చేంజింగ్ ఏంటంటే గత 2 సంవత్సరాలుగా కూడా ఇదే రంగంపేట గ్రామంలో సర్వోన్నతుని మనోహర ఉపవాస పండుగలు మనం జరిపించాం. అత్యంత ఘనంగా ప్రభు జరిపించారు. అయితే పోయిన సంవత్సరమే చెప్పారు 50 రోజుల ఉపవాసంలోనే అని చెప్పారు. వచ్చే సంవత్సరం ఇక్కడ జరగదు అని, మరొకటి ఏడాది ఇక్కడ జరగో 50 రోజులు అన్నారు. అలాగే ఆయన ఈ సంవత్సరము రాయుడిపాలెంలో సిద్ధపరిచారు. దేవునికి మహిమ కలుగునుగా. రాయుడిపాలెంలో ఆ రాయన్నపాలెంలో జరుగుతాయి 50 రోజుల ఉపవాసాలు. అయితే ముగింపు మాత్రం ఇక్కడే జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. ముగింపు మాత్రం ఇక్కడే జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ముగింపు ఇక్కడ జరుగుతుంది. 50 రోజుల పండుగలు అక్కడ జరుగుతాయి. అందరూ కూడా తప్పుగా పాలు పంపులు పొందండి. ఎందుకంటే తొందరగా 6 గంటలకే ప్రారంభం చేసుకొని 9 లోపే మొత్తం ముగించబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. పగలు ప్రార్థనలు ఉంటాయి, రాత్రులు ఆరాధనలు ఉంటాయి. ఈ 50 దినం కూడా రోషము కలిగి పౌరుషము కలిగి ప్రభు కోసం నిలబడండి. ప్రభు మీ కుటుంబాలలో మీ బిడ్డల జీవితాల్లో కార్యం జరిపించబోతున్నారు. పోయిన సంవత్సరము అనేక మంది జీవితాల్లో కార్యాలు జరిగాయి. అనేక మంది ఆ మేలు పొందుకొని ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. కంటిన్యూషన్గా 50 రోజులు కూడా లైవ్ వస్తుంది. అయితే ప్రియులారా, ఇప్పటి వరకు మనము ఫేస్బుక్ ద్వారా మాత్రమే లైవ్ ఇస్తున్నాం. అంతకుముందు యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా లైవ్ ఇచ్చేవాళ్ళం. కొంతకాలం మనము యూట్యూబ్లోంచి లైవ్ ఇవ్వడం మానేశాం. కొన్ని పరిస్థితుల వలన, ఆర్థిక ఇబ్బందుల వల్ల మానేశాం. అయితే ఇప్పుడు యూట్యూబ్లో కూడా లైవ్ వస్తుంది. అందరూ కూడా తప్పక దాన్ని గమనించి పాల్గొంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పటి వరకు మనం యూట్యూబ్లో పోస్ట్ చేసుకుంటూ వచ్చాం. కానీ ఇక మీదట యూట్యూబ్లో కూడా లైవ్ వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. అందరూ కూడా యూట్యూబ్, ఫేస్బుక్లో సర్వోన్నతుని సన్నిధి అని లాగిన్ చేసుకోండి. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వస్తాయి, అప్డేట్ వస్తాయి. మరి పిల్లలారా, మీరు బలపడుతున్నట్లయితే, మీరు ఆశీర్వదించబడుతున్నట్లయితే అనేకులకు తెలియచేయండి, అనేకులు షేర్ చేయండి. ఆత్మ సంబంధమైన పరిచర్య కోసం అందరూ కూడా ప్రార్థన చేయండి. 50 రోజుల మన సర్వోన్నతుని ఉపవాస పండుగలు అత్యంత ఘనంగా, అత్యంత వైభవంగా జరగాలి. ఏది జరిగినా మనుషులకు కాదు, ప్రభువుకి మాత్రమే మహిమ చేకూర్చబడాలి. ఆయన నామగంట కోసమే జరిపించబడాలి. మా భారమంతా ఒకటే. నశించిపోతున్న ఆత్మలు అగాధములో చేయబడకుండా ఆయన రాజ్య వారసులుగా మాట్లాడతారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏ ఆత్మ కూడా నశించిపోవడం నా దేవునికి ఇష్టమో కాదు. కాబట్టి అదే మా భారం. ఆ భారాన్ని మేము మోస్తున్నాం. కాబట్టి అన్ని విషయాల్లో కూడా అంచెలంచెలుగా దేవుడు వృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాడు, అభివృద్ధి పరుచుకుంటూ వెళ్తున్నాడు. మరి ఈ సంవత్సరం మీరు గమనించగలరు.
రాయనపాలెంలో 50 దినముల సర్వోన్నతిని ఉపవాస పండుగలు రేపటి దినం నుంచే ప్రారంభం. కాబట్టి అందరూ కూడా పాల్పంపులు పొందండి. ప్రభు యొక్క ఆశీర్వాదాలు మేలులు ఆయన కృపను పొందుకున్నారు. పోయిన వచ్చును 50 రోజుల్లో ఆయన అనేకమైన వాగ్దానాలు ఆశీర్వాదాలు ఇచ్చారు. అవన్నీ కూడా మనము పొందుకుంటూనే ఉన్నాం, అనిపిస్తూనే ఉన్నాం. అనేకమైన ఆయన ప్రవచనాలు చెప్పారు, అనేక మాటలు చెప్పి ముందుగా చెప్పినవన్నీ కూడా ఈ సంవత్సరము జరుగుతూనే ఉన్నాయి. ఆయన ముందుగా బయలుపరిచినవన్నీ కూడా జరుగుతున్నాయి. యుద్ధాలు వస్తాయి, అలాగే శ్రమలు వస్తాయి. భారతదేశం మీద కూడా శ్రమ వస్తుందని దేవునికి మహిమ కలుగుతుంది. మరి ఎక్కడొచ్చిందండి? ఏదొచ్చింది? వస్తుంది, శ్రమ ఉంది. చూడండి, ఓ పక్కన భయంకరమైన వేడి, వర్షాలు వెనకెళ్తాయి. ఎల్నీను అది శ్రమ కాదు, శ్రమే, భయంకరమైన శ్రమ. ఈ వేడి ఒక్కపోతే పంటలు పండవు, కరువు వస్తుంది, కరువు కూడా వస్తుంది, యుద్ధాలు కూడా వస్తాయి. యుద్ధం కూడా వచ్చింది, ముందుగానే చెప్పారు ఆయన, యుద్ధం కూడా బాగా వస్తుందని. యుద్ధం కూడా వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. అంతేకాదు, యుద్ధం ఆగిపోతుంది అని మాత్రం ఆయన చెప్పలేదు. యుద్ధము కంటిన్యూషన్ జరుగుతూనే ఉంటుంది. యుద్ధము జరుగుతూనే ఉంటుంది. ఇశ్రాయేలీయుల వారు విజయం పొందే వరకు యుద్ధం జరుగుతూ ఉంటుంది. అబ్రహాముకి ఇచ్చిన ఆ శ్వాసమైన ఆ భూభాగం, ఆ సరిహద్దుల వరకు కూడా, ఆ ఎల్లల్ని కూడా వాళ్ళు స్వాధీనపరుచుకునే వరకు కూడా యుద్ధము జరుగుతూనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును. ఈ లోపల ప్రభు రావచ్చు, పరిశుద్ధులందరూ ఎత్తబడవచ్చు, లేదా మూడో ప్రపంచ యుద్ధం కూడా రావచ్చు. చెప్పలేదు, ఏమి జరిగినా అది ఆశ్చర్యపడక్కర్లా. ఎందుకంటే ఆయన రాకడికి ముందుగా యుద్ధ సమాచారములు వినపడుతుంటాయి. అట్లాగే భూకంపం, భయంకరమైన భూకంపం. చూడండి, ఆ దేశం ఎంత అల్లకల్లోలం అయిపోయింది. భూకంపాలు వస్తాయి, ఉప్పెనులు, ఉపద్రవాలన్నీ వస్తాయి. అన్నీ కూడా ప్రభువు చూసేనిగా ఉంటాయని చెప్తారు. ఈ రోజున ప్రభువా యుద్ధం జరగడానికి వీలేదు, యుద్ధం నిలిపేయ్యా అని మనం అడగడానికి సరిపో. ఎందుకంటే అవి చూసి అలా జరగవలసి ఉన్నాయని ఆయన ముందుగానే నిర్ణయించారు. కరువు ఖడ్గానికి సచ్చేవాడు ఖడ్గానికి సావాలి, కరువుకి సచ్చేవాడు కరువు, క్షామానికి క్షామానికి. దేనికైతే ఆయన నిర్ణయించాడో అవన్నీ కూడా జరగవలసే ఉన్నాయి. కాకపోతే మనం చేయాల్సిందంటే ఏంటంటే, అయ్యా అగ్నిలోంచి కొంతమందినైనా లాగునట్లుగా మనం వాళ్ళ రక్షణ కోసమై మనం ప్రార్థన చేయాలి. అందరూ కూడా చేద్దాం, కోశము కలిగి నిలబడదాం. ప్రభు మన జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో, మన బిడ్డల జీవితాల్లో ఆయన కార్యం చేయడమే కాదు, అనేకుల జీవితాల్లో కార్యము జరిగినట్లుగా మనమంతా కూడా ఆయన వైపు చేతులుగా 50 దినముల ఉపవాస పండుగల కోసం మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రభు దానికి తగిన ప్రతిఫలము మీకు ఇవ్వబోతున్నారు. ఆమె మీ అందరికి నా ప్రేమ అందరికీ ప్రార్థన చేసుకుంటాం.